చెప్పండి. జ్యోతి అనాథ శరణాలయాన్ని నడిపిస్తున్న పెద్దలందరికీ నా నమస్కారాలండి. మీరు ఇంత గొప్ప ఈ సేవా కార్యక్రమాన్ని మరి నడిపిస్తున్నందుకై వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ముఖ్యంగా మరి మా మనుమరాలు ఇప్పుడు 8వ వర్ధంతి. మేము ఎంతో దుఃఖంతో ఉన్నాము. ఆ రోజులు తలుచుకుంటే ముందు రావాలనుకుంటుంది. అంటే ఎంతో అమాయకురాలు, మంచి ప్రార్థన కూడా. బట్టి సండే స్కూల్లో ఎంతో పాటలు పాడేది, ప్రార్థనపూర్వకంగా ఉండే బిడ్డ. అట్లాంటి బిడ్డ సడన్గా జ్వరం వచ్చింది. తెలుసుకోలేని పరిస్థితి అయిపోయింది మాకు. 2 బిడ్డలకి ఆ షకీనా ఇస్తారు అన్న అమ్మాయి కూడా డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ అనేది మాకు అర్థం కాలేదు. ఈ పాప కూడా అప్పుడు ఆ డెంగ్యూ అన్నది అర్థం కాలేదు. ఈ రంగారావు సార్ దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళి మామూలు జ్వరమే అనేసి ఇక్కడనే కాలాతీతంగా చేసింది. పూర్తిగా చేయి దాటిన తర్వాత ఇంకా నేను ఏం చేయలేదని చెప్పినప్పుడు విజయవాడ తీసుకెళ్ళాం అపోలో హాస్పిటల్. అక్కడ తీసుకెళ్ళాం. 10 hours లోపలనే 1,50,000 అయిపోయింది. అయినప్పటికీ పర్వాలేదని మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే ఉన్నాము. 2వ రోజు కల్లా పాప అయిపోయింది. చాలా దుఃఖపడింది. ఎంత వేదన వాళ్ళు దుబాయ్లో ఉండేవారండి. ఎంతో చక్కగా అంత ముద్దుగా పెరిగిన పిల్లలు సడన్గా చనిపోయేసరికి మేము తట్టుకోలేకపోతున్నాము. 2 పాప ఈ పాప డెడ్ బాడీని తీసుకొచ్చేసి అంబులెన్స్లో తీసుకొచ్చి నేను అక్కడ ఇంటికి వదిలేసి నేను ఉండలేదు కూడా. మాదికి ఉండలేదు కూడా. అంబులెన్స్లోనే మళ్ళీ ఇంకొక అంబులెన్స్ తీసుకొని ఇంకొక పాపను తీసుకొని నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను ఆ అమ్మాయి ట్రీట్మెంట్ కోసం. 2 డెంగ్యూ ఫీవర్తోనే ఉన్నారు. ఇంకొక పిల్లలన్నా మీరు దర్శించుకోండి అని చెప్పి నేనంటే పిల్లలు సలహాలు ఇచ్చి పంపిస్తే నేను అక్కడే ఉండిపోయాను. 11 రోజుల దాకా అక్కడే ఉండిపోయాను. కానీ పాపని పోగొట్టుకున్నందుకు చాలా బాధపడుతున్నామండి. ఆయన దేవుడు చిత్తం కదా, అది మన చేతిలో ఏం లేదు కదా. ఏదో ఈ చిన్న తృప్తి కోసం ఈ చేయడమే తప్ప ప్రభుత్వం కాదు, అనంతకరమైంది కాదు. కానీ ఆత్మశాంతి కోసమే అన్నయ్యకు మా వారికి పరిచయం అయింది. అన్నయ్య వ్యవస్థ అన్నయ్య అప్పుడు చెప్పాడు అనమాట, ఇక్కడ అనాథ శరణాలయం ఉన్నదిరా, పిల్లల కోసం అన్న ఏదైనా ఒకటి చేస్తాము అని అన్నారు. ఇంకా అప్పుడు మా పాపకు తెలియపరచడం అయింది. ఆమె ఇట్లా ఈ చిన్న చేసి కొంచెం మనసు తృప్తి కోసమే, శాంతి కోసమే చేయడం అనేది జరిగిస్తున్నది. మా పెద్ద బాబు కూడా వాళ్ళ బాబు గురించి కూడా చేస్తూ ఉంటాడు. మరి ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో శ్రద్ధతో, ఎన్ని పనులున్నా అనారోగ్యం ఉన్నా మీరు అందరూ వచ్చి మరి ఈ కార్యక్రమం జరిపిస్తున్న మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు గొప్ప కార్యం అండి. మీరు ఎంతో పుణ్యం చేసుకున్నట్టే. మీరు ఏదో కాసేపు వచ్చిపోతున్నాం కానీ మీరు ప్రతిరోజు ప్రతి పూట మీరు రావాల్సి వస్తున్నది. మీకు ఎంతో ఓర్పెనిస్తున్నాడు దేవుడు. అంటే మీకు ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలా, మరి ఇలాంటి కార్యాలు ఇంకా ఎన్నో రోజులు జరపాలని మీరు మరి దేవుడు పర్యంతం వరకు ఉన్నంత వరకు అయినా కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తూ ఇంకా ఎంతోమంది వృద్ధులకు కానీ ఇంకా ఎంతోమందికి ప్రోత్సహించాలని నా మనసారా వేడుకుంటున్నానండి. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సరే, తెలియని విషయాలు కూడా మక్కలు తెలియజేశారు.